లేకపోతే డిగ్రీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆ పాప ఆక్రందన ఈ దేశంలో ఉన్న పేరెంట్స్ మొత్తం టీవీ చూసినటువంటి వాళ్ళు మొత్తం రిసీవ్ చేసుకున్నారండి. దానిలో భాగంగా నేను మాట్లాడుతున్నాను. ఎక్కడెక్కడి నుంచో పిల్లలు ఒక 5 లక్షల మంది మా సమస్యల మీద ఒక కుర్రవాళ్ళు జంజీయనో ఇంకొక పేరుతోటో ఒక నిరసన కార్యక్రమం జరుగుతుంది, మేము మాకు జరిగిన అన్యాయాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం మేము వెళ్తున్నామని వాళ్ళు వస్తే కొడతారండి? ఏమి ఆ జంతర్ మంతర్ ఏరియా కానీ లేకపోతే పార్లమెంట్ ఏరియా కానీ బాంబే లాగానో హైదరాబాద్ లాగానో విజయవాడ లాగానో ఎక్కడంటే అక్కడ చిన్న చిన్న కొట్లుండి మా చాక్లెట్ మంచినీళ్ళు కొనుక్కునేటటువంటి ఏం కొట్లు కూడా ఉండవండి అక్కడ. అదొక ఢిల్లీ అనేది భవనాలు తప్ప చెట్లు తప్ప లేదా గెస్ట్ హౌస్లు తప్ప ఏం కనపడినటువంటి ప్రాంతంలో పిల్లలు 2 రోజుల నుంచి వచ్చి వాళ్ళు అక్కడ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే మీరు వాళ్ళకి ఏం పేరు పెడుతున్నారు? బంగ్లాదేశ్ అనో నేపాల్ అనో లేకపోతే ఇంకో దాన్ని పెడతా ఉన్నారు. ఇజ్ ఇట్ నాట్ మిస్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది ఐడియాస్? నేను అడుగుతున్నా, ఇక్కడ ఇదేనా మీరు డీల్ చేసే పద్ధతి ఇదేనా నేను అడుగుతున్నాను సార్. ఇక్కడ పిల్లల్ని నేను ఇందాక ఒక అంశం చెప్పాను, మా చిన్నవాడు వాడు అడిగాడు నన్ను, నేను కూడా ఢిల్లీకి వెళ్ళి దానిలో పార్టిసిపేట్ చేస్తాను అన్నాడు. ఎలా వెళ్తావురా అని అడిగాను. ఫ్లైట్కి వెళ్తానన్నాడు. ఎందుకు నీకేం సంబంధం అని అడిగాను. ఏం సంబంధం అంటావేంటి? అర్థం కావట్లేదా? వాళ్ళు దేనికి వచ్చారు అక్కడి నుంచి? ఎక్కడెక్కడి నుంచో దేశవ్యాప్తంగా వచ్చినటువంటి పిల్లలు కొంతమంది లోకల్గా పేరెంట్స్ తోటి వస్తే ఆ విధంగా వాళ్ళని కొడతారా? ఆ విధంగా తిడతారా? ఇదేనా హ్యాండిల్ చేసే విధానం? సార్, దీనికి మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరాన్ని మర్చిపోయి మనం నార్మల్గా జరిగే ఊరేగింపుల్లో లేకపోతే పిల్లలు వస్తే చూసుకోవడానికి ఎలా మనం మర్చిపోయామో, లేకపోతే కొంతమంది బంధువులు మన ఊరికి వస్తే, మన ఇంటికి వస్తే, మన ఢిల్లీకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ పిల్లలు ఢిల్లీకి వస్తే ఏదన్నా ఒకటి చిన్నది సాధించి మాట్లాడదామని ఏంటంటే వాట్ ఈజ్ రాంగ్ అండి? ఒక 20 లక్షల మంది పిల్లలకి అన్యాయం జరిగి 10-15 మంది చనిపోతే నెక్స్ట్ తరానికి ఏమవుతుందో చెప్పడానికి ఉన్నటువంటి నాయకత్వం మాట్లాడటానికి నిరాకరించి మొత్తాన్ని నిర్బంధం చేసి నీ పోలీసు ప్రయోగించి బాష్పవాయువులు లేకపోతే లాఠీ చార్జీలు చేసి పంపిస్తారా? ఇదేనా మీరు పిల్లలకి ఇచ్చే గౌరవం? మీరు అంటున్నారు నేపాల్ అయిందనో బంగ్లాదేశ్ అయిందనో జరిగింది, అది వెళ్ళారా పార్లమెంట్లోకి? వాళ్ళు ఎక్కడైనా ఇంకో కార్యక్రమం తీసుకున్నారా? మహా అంటే ఒక రాయి వేసి ఉండొచ్చు. ఒక కుర్రాడు కొట్టండి. మీకు టంగుటూరి ప్రకాశం పంతులు, తెలుగు వాళ్ళే కదా ఆంజనేయ రెడ్డి గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు చంపండ్రా అన్న నినాదం ఆ కుర్రవాళ్ళలో కనపడలేదా? కొట్టండి. ఎంతమంది కొడతారు? కొట్టండి. వ్యాసరావు గారు మీ దగ్గర ఉంటే ఆ ఫోటో వేయండి. అక్కడ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఆ కుర్రవాడికి ఆ ఎనర్జీ? ఎందుకు మీరు ఒక తండ్రి పాత్రని, మీరు పేరెంట్ పాత్రని మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడో లేదో చర్చించడానికి ఏం ప్రాబ్లం మీకు? మీరేమంటున్నారు? వాడొచ్చాడు, ఈడొచ్చాడు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, రేణుకా గాంధీ మాట్లాడింది, ఇంకొకళ్ళు మాట్లాడారు అంటారు. డోంట్ సీ దట్ పార్టీస్, దే ఆర్ ఆల్ పార్లమెంటేరియన్స్. వాళ్ళు ఏం కోరుతున్నారు? పార్లమెంట్లో దీన్ని చర్చించాలని మాత్రమే కోరుతున్నారు. పార్లమెంట్లో చర్చించడానికి నాకు అంతెందుకండి, పాపం ఆంజనేయ రెడ్డి గారు ఇక్కడ ఎందుకో ఎమోషన్ అయిపోతున్నారు. కానీ బీజేపీలో ఉన్న ఎంపీలందరూ కూడా ఈ సమస్య మీద చర్చించకపోతే రేపు ఏమవుతుందో ఈ పార్టీ గత అనే దానిలోకి వెళ్ళిపోయారు. సార్, నాతో మాట్లాడారు చాలా మంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నాతో మాట్లాడారు. నేను చెప్తున్నాను, చెప్పారు. పార్లమెంట్ లో బయటకు వచ్చి ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేశారు. మురళీ మనోహర్ గారు మాట్లాడాలి. ఓకే, జూపిడి గారు ప్లీజ్ కంక్లూడ్ అండి. అబద్ధాలు మాట్లాడుతుంటే ఆ సన్నివేశాన్ని మీరు చూపించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక పేరెంట్ గా ఆంజనేయ రెడ్డి గారు, యూ ప్లీజ్ రియాక్ట్ ఆన్ దిస్. మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అవ్వండి. ఇందాక నా మీద ఎగిరారు కదా, యూ రియాక్ట్ ఆన్ దిస్. ఏం మాట్లాడుతున్నారు మీరు? మురళీ మనోహర్ గారు మాట్లాడండి. ఆయన సెనేట్ మెంబర్, వారు వారు మాట్లాడతారు. లెట్ హిమ్ స్పీక్ అవుట్.
హ్యావ్ సమ్ పేషెన్స్. ఆయన react కావాలా? నేను react కావాలా? పేషెన్స్ అండి. నేను మీ దగ్గరకు వచ్చి మాట్లాడండి సార్. ప్లీజ్ కైండ్లీ లిసన్ టు మీ. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు సార్, డోంట్ అలో స్పీక్ లైవ్స్ ఆన్ లైవ్ టెలివిజన్. మాట్లాడుతారు సార్, పార్లమెంట్ లోనే మాట్లాడుతున్నారు, డిబేట్ లో ఎందుకు మాట్లాడరు? అబద్ధాలు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మాట్లాడ పొద్దున్న లేస్తాయని వండర్ఫుల్. సో ఆయన అబద్ధాలు మాట్లాడు. డిబేట్ లో మాట్లాడండి. They have every right to speak out what they wish to speak out. Okay? మీరు కాస్త శాంతంగా ఉండండి. మీరు దయచేసి డిస్టర్బ్ చేయమాకండి. సార్, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఈయన ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ప్రధానమైన తప్పిదం ఏంటంటే సోనం వాంగ్చుక్ని లడక్ ముఖ్యమంత్రిని చేస్తే ఆందోళన ఇక్కడ దాకా వచ్చేది కాదు. సోనం వాంగ్చుక్ని ఆపరేట్ చేస్తూ డీప్ స్టేట్ దింపిన శక్తులన్నీ కూడా భుజాల్లో గోతాల్లో రాళ్ళు వేసుకుని ఢిల్లీకి వచ్చినాయి. నేను ఇక్కడ విద్యార్థుల్ని యువతని తప్పు పట్టట్లా, వాళ్ళని ఫోర్ ఫ్రంట్లో పెట్టి వెనకాల నుంచి నడిపిన నాటకం ఇది. అండ్ సిజేపీ పుట్టుక ఇట్ సెల్ఫ్ ఇస్ హైలీ క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న పీపుల్తో పుట్టిన పార్టీ అది. 2 మిలియన్ల మంది మరి ఆ పార్టీలో 2-3 రోజుల్లో సభ్యత్వాలు స్వీకరించిన వాళ్ళు, మద్దతు పలికిన వాళ్ళు అంతమంది ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఎంతమంది వచ్చారు? అండ్ 4 రోజులు ఆయన ప్రొటెస్ట్, ఆయన ఆధ్వర్యంలోనో లేకపోతే సిజేపీ ఆధ్వర్యంలో ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఎలో చేసింది. ఇంకోటి ఏంటంటే నిన్న మొన్న అదృష్టం అనుకోవాలి, జమ్మూ కాశ్మీర్లో నుంచి ఒక ఉగ్రవాదిని తనతో పాటు తీసుకొచ్చి పార్లమెంటు అది జంతర్ మంతర్లో ధర్నా చేయాలని ఒమర్ అబ్దుల్లా గారు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ని తీసుకొచ్చి 4 ఏళ్ళు హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. నరనరాన భారత వ్యతిరేకత నింపుకున్న ఉగ్రవాది ఆయన తీసుకొచ్చి ధర్నా చేద్దాం అనుకుంటే జమ్మూ కాశ్మీర్లో వరదలు వచ్చి ఆయన పోస్ట్ పోన్ చేసుకున్నాడు. లేకపోతే అల్లా కల్లోలం ఏంటది వెళ్ళి ఒకసారి ఇమాజిన్ చేయండి. ఏమి హైపోథెటికల్ కాదండి. ఆ జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి మామూలుగా ఉండుంటే వాళ్ళు ఆందోళన చేసేవాళ్ళు, అటు నుంచి కొందరు టెర్రరిస్టులు వచ్చేవాళ్ళు, ఇటు నుంచి డీప్ స్టేట్ ఎంట్రీ ఇచ్చేది, పక్క నుంచి చైనా వచ్చేది. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ఏంటంటే సంబంధం వెళ్ళి చైనా ఎంబసీకి వెళ్ళి అంబాసిడర్తో మాట్లాడడానికి బృందాకారత్కి వెళ్ళి ఏంటి పని అండి? ఇది మనకు సంబంధించిన అంశం. ఎస్, విద్యారంగంలో అవకతవకలు ఉన్నాయి, సంస్కరణలు జరగాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి డిమాండ్ వస్తున్నప్పుడు జనైన్ డిమాండ్, దే హ్యావ్ ఎవరీ రైట్ టు రైజ్ దేర్ డిమాండ్. పార్లమెంట్లో చర్చ పెట్టడానికి ఏంటంటే ఈ ప్రభుత్వానికి అంత ప్రతిష్ట తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ దాకా తెచ్చుకుంది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. లేదా వీళ్ళందరినీ ఎక్స్పోజ్ చేద్దామని ఇక్కడ దాకా తీసుకుంది.